సో ఇప్పుడు ఓయూ ఫైర్ బ్రాండ్ మైపాల్ యాదవ్ అని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. సో దయచేసి మన డిమాండ్ ఏందో కూడా దయచేసి ముందుంచే ప్రయత్నం చేయండి అన్న. నేను ఇప్పుడు 2 నిమిషాలు అందరికి మాట ఇస్తున్నాం కాబట్టి నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. ఇక అందరు చెప్పింది మళ్ళీ చెప్పడం కాదు, కానీ రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు. ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో, తొలగించాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలి. ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్టుని చంపితే 100 డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు. రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు. నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు, నల్లమల పులిబిడ్డ కాదు, తెలంగాణ పిల్లివని నల్ల పిల్లివని ప్రకటిస్తున్నాం. నీతో అయ్యేదేంది పోయేదేంది? ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని. సింగమోలే కదిలినవు, ఏడగదిలినావు సింగమోలో. డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో కదిలితే, నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే, కేసీఆర్ మీద కోపంతో నీ కోటేశ్వరు కానీ నీ మోకాన్ని చూస్తే కామారెడ్డిలో రెచ్చి ఇచ్చి వద్దు ఓడగొడతామని చెప్పి కామారెడ్డిలో చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి, అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా? జర్నలిస్ట్ చదవనోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ చదవనోడు పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు? అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది డిజిటల్ మీడియా. ఇవాళ ఎవరికి కష్టం వచ్చినా తినకపోయినా మేము ఆకలి కోర్చుకొని ఒక్కొక్కసారి 4 గంటలకు ఛాయలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా? రేవంత్ రెడ్డి డమ్మీ క్యాండిడేటు, జీరో క్యాండిడేటు. మీకు చెప్తున్నా, చాలామంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది, రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి అంత మునగాడైతే, రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే, రేవంత్ రెడ్డి పులి అయితే టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ నుంచి నువ్వు సీఎంగా, టీడీపీ పార్టీ నుంచి సీఎం కాదు కదా, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. వార్డు మెంబర్ కూడా వానికి రానోని ముఖ్యమంత్రి చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది. ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా? ఇక తిరగబడతాం, తట్టుకోలేవు. తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆరే డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు. నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు, ఎవరికి రూపాయి సాయము చేయలేదు, పిల్లికి పిచ్చమేని నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయి ఒక్కోడికన్నా ఛాయ్ ఓపించినవా? ఒక్కోడికన్నా నీ జీవితంలో అన్నం పెట్టినవా? అసలు ముఖ్యమంత్రిగా కాదు, నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం. మనిషిగా కూడా పనికిరావు. ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టుకు చెప్తున్నాం, ఇవాళ ఎవడు పడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు, ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతారు. క్వాలిఫికేషన్ ఉండొద్దా? ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని. రేవంత్ రెడ్డి ఎంత డమ్మేయో ఇంకొక లైన్ చెప్తా. ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే, డీకేఆర్న గెలిచింది. చేవెళ్ళలో ఇన్ఛార్జ్ ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయిండు. ఆయన ఉండేది సికింద్రాబాద్లో, అక్కడ దాన నాగేందర్ రెడ్డి ఓడిపోయిండు. మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ వైఫ్ ఓడిపోయింది. ఆయన అడుగు పెట్టిన దగ్గరల్లా ఓడిపోవుడే. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి, కర్రు కాల్చి వాత పెట్టిరు పట్టభద్రులు. ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాదు, మెదక్ 4 జిల్లాలలో రేవంత్ రెడ్డి మోకం చూసి చిత్తు ఓడగొట్టిరు. టీచర్లు ఓడగొట్టిరు. నల్గొండ ఖమ్మం వరంగల్లో టీచర్లు ఓడగొట్టిరు. ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి? రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి డమ్మీ, రేవంత్ రెడ్డి జీరో. ఫైనల్గా రేవంత్ రెడ్డి హటావో, రేవంత్ రెడ్డి హటావో. జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మైపాల్ అన్న.